మేమందరం ప్రార్థించడానికి నువ్వు సహాయం చేసావు, అవకాశం ఇచ్చావు ప్రభా. నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఇంతవరకు జరిగిన విజ్ఞాపన ప్రార్థనలు బట్టి, నాయన పాటలు బట్టి, విశ్వాస ప్రమాణం బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించినావు ప్రభా. ఏ బిడ్డలైతే వాటిలో పాల్గొన్నారో వారిని బహుగా దీవించండి ప్రభా. వాటి ద్వారా నీకు మహిమ వచ్చినట్లుగా చేయండి. ఆ మాటల వలన నాయన విని మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించావు ప్రభా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇంతమంది విశ్వాసులతో కలిసి నిన్ను స్తుతించే మహాభాగ్యాన్ని నాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే చేరిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దినదినము ప్రభా నీ విశ్వాసంలో పెరగడానికి మాకు సహాయం చేయండి. ఈ లోకంలో మేము బలమైన సాక్షులుగా ఉండేటట్లుగా నువ్వు మాకు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యాన్ని అందించడానికి నీ సేవకుని సిద్ధపరిచావు ప్రభా. ఆ బిడ్డను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన అభిషేకించండి ప్రభా, ఆత్మతో ఆత్మపూర్ణులుగా చెయ్యండి ప్రభా. ఆయన ద్వారా నీ అమూల్యమైన వాక్యాన్ని ప్రభా మాకు వినిపింపజేయండి. నాయన వాక్యం విత్తబడుచుండగా ప్రభా మంచి నేల పడిన విత్తనం వలె అది మొలకెత్తి నాయన విస్తరించి అభివృద్ధి పొందాలి ప్రభా. అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఆ వాక్యాన్ని మా మనసులో భద్రం చేసుకొని దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారము జీవించేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అపవాదిని దూరపరచండి ప్రభా. వాక్యం ఎత్తుకొని పోవడానికి అపవాది నిత్యము మా యొద్ద ఉంటది ప్రభా. దాన్ని తరిమి ప్రభా నువ్వే మాకు సహాయం చేసి ప్రతి ఒక్క బిడ్డని ఆత్మపూర్ణులుగా చేసి నీ వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరచమని నాయనా ఈ యొక్క మా సేవకుని మరొక్కసారి నీ సిలువు చాటును మరుగుపరిచి నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అమేన్, అమేన్. ప్రైజ్ లాడక దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ఈరోజు ఏర్పరిచినటువంటి దైవ సేవకులు డాక్టర్ విజయకాంత్ అయ్య గారిని సభ మర్యాద కోసం చిరు పరిచయం అండి. డాక్టర్ విజయకాంత్ అయ్య గారు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో ఉన్నటువంటి GIFT, గ్రోత్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రూత్ అనే ఒక క్రిస్టియన్ వాలంటీర్ నెట్వర్క్ యొక్క వ్యవస్థాపక డైరెక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నారండి. వారు గత 23 సంవత్సరాలుగా వివిధ ప్రదేశాల్లో మరియు హోదాల్లో ప్రభు సేవలో కొనసాగుతూ ఉన్నారు. విజయ్ గారు ఒక దశాబ్దానికి పైగా ఉత్తర భారతదేశంలో అనేక మిషనరీ హాస్పిటల్స్లో మిషనరీ డెంటల్ సర్జన్గా సేవలు అందించారండి. ప్రభు పిలుపు మేరకు తన వైద్య వృత్తిని విడిచి విశ్వాసులు వారి వారి సంబంధిత రంగాల్లో ప్రభువుకు ప్రభావితమైన సాక్షులుగా ఉండేలా ఆయుత్తపరిచే పరిచర్యల్లో కొనసాగుతూ ఉన్నారు. విజయ్ గారు హగ్గ ఇన్స్టిట్యూట్, UESI, GEMS, BYM మొదలైన అనేక చర్చీలు మరియు మినిస్ట్రీలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్గా సేవలు అందిస్తూ ఉన్నారండి. డాక్టర్ విజయకాంత్ గారు ప్రియ సతీమణి గారు డాక్టర్ వందన గారు బీహార్లోని రక్స్వల్తో ఉన్న డెంకన్ హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి డైరెక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నారండి. వీరికి 2 కుమార్తెలు. పంజాబ్లోని లుధియానాలో CMCలో MBBS చదువుతున్నారండి. వెల్కమ్ టు అయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ సౌరభ్ గారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రేస్తులారండి. నా గురించి మీకు ఎక్కువ తెలియదు కాబట్టి కొంచెం ముందుగానే కొన్ని విషయాలు చెప్తాను. తెలుగులో మాట్లాడడం వచ్చు కానీ తెలుగు అంత బైబిల్లో ప్రావీణ్యత లేదు. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది ఉత్తర భారతదేశంలోనే. ప్లస్ బైబిల్ చదివింది కూడా ఎక్కువగా ఇంగ్లీష్లోనే లేదా హిందీలోనే చదివాను. తెలుగు చదవడం రాయడం వచ్చు కానీ తెలుగు బైబిల్ అంతగా రాదండి. కాబట్టి మీలో ఎవరైనా తెలుగు బైబిల్ చదువుతాను అంటే చదవడం వచ్చు కానీ ఆ ఫ్లో రాదు నాకు తెలుగులో. కాబట్టి మీలో ఎవరైనా నాకు సాయం చేయాలి వాక్యం చదివినప్పుడు. కొన్నిసార్లు నేను ఇంగ్లీష్లో కొన్ని మాట్లాడినప్పుడు తర్జుమా చేయడానికి ట్రై చేస్తాను. నా వల్ల ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఎందుకంటే నాకు తెలుసు తెలుగు బైబిల్ కొంచెం కష్టంగా ఉంటుంది. నేను వాడుక భాషలో మాట్లాడే మనిషిని. కొంచెం నారాయణ నెల్లూరులో చదివాను కాబట్టి తెలుగు నాకు వచ్చు. చిన్నప్పుడు ఒక 89, 90 ఆ టైంలో చదివాను కాబట్టి.
కాబట్టి ఎక్కువ తెలుగులో ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా క్షమించండి. ప్రయత్నం చేస్తాను మొత్తం తెలుగులో మాట్లాడడానికి. ఈ రూపా సిస్టర్ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు కొంచెం నేను తడబడ్డాను. ఆ, తెలుగులో ఎలా మాట్లాడతాను, అది కూడా పాస్టర్ గారితో అందరితో మాట్లాడడం అంటే నాకు కొంచెం ఇదైంది. కానీ దేవుని కృప వల్ల, దేవుని ఆ, 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 పిలుపు వల్ల ఈరోజు రేపు మీతో కలిసి ఉండడానికి, దేవుడు వచ్చిన సావాసానికి వందనాలు చెల్లిస్తున్నాను. సో ఈరోజు వాక్యం గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మనసులో కొన్ని మాటలు విత్తారు. ఆ మాటల్ని మీ మధ్యలో ఈ ఫెలోషిప్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు కాబట్టి మనం వాక్యాన్ని విని వాక్యంలో ఎదిగి దేవుని సేవలో ముందంజ వేయడానికి అవకాశం వస్తుందని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసిన సిస్టర్ గారికి కూడా చాలా వందనాలు. ఈరోజు ఆ, ముఖ్యంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 2-3 విషయాలు నాతో మాట్లాడారండి. మొదటి విషయం ఏమంటే ఆ, మనం ఎవరం అనే విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతాం. హూ am I అనే ప్రశ్నని చాలాసార్లు మనం గుర్తుంచుకోలేకపోతున్నాం. అంటే మనం అంటే కేవలం మనమే కాదు, ప్రపంచంలో చాలా మంది ఈ పొద్దు రేపు ఎక్కడ చూసినా ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. నేను ఎవరిని అనే ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. రెండోది ఏమంటే దేవుడు ఎవరు, మూడోది ఎవరంటే దేవుడికి మనకి ఎలాంటి సంబంధం ఉండాలి. ఇది బేసిక్ ప్రశ్నలు ఇవి. చాలాసార్లు సంఘంలో ఉన్నవారు కానీ, సంఘంలో బయట ఉన్నవారు కానీ ఈ ప్రశ్నలతో చాలాసార్లు తడబడుతుంటారు, అటు ఇటు అయిపోతుంటారు. సో నా జీవితంలో కూడా నేను కూడా దేవుని నమ్ముకోకముందు ఈ ప్రశ్నతో చాలాసార్లు నేను వేగాను. ఒక 25 ఏళ్ళు, 25 years ఆ ప్రశ్నతోనే తిరిగాను. ఆ, ఈ రోజు దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నారు కొంచెం నా సాక్ష్యం కూడా చెప్పాలనేసి, నా బ్యాక్గ్రౌండ్ గురించి ఈ ప్రశ్నలతోనే ఉన్నప్పుడు ఎలా దేవుడు నాతో మాట్లాడారు, ఎలా దేవుడు నన్ను రక్షణ పొందించారు, ఆ విషయంలో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనం చూద్దాము. ఎక్సోడస్ లో 3వ అధ్యాయంలో, ఎక్సోడస్ 3rd chapter మొదటి ఒక 13 వచనాలు మనం చూసుకుందామండి. ఎక్సోడస్ నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుంచి 13 వచనం వరకు మనం చూద్దాము. ఎవరైనా నాకు సాయం చేస్తే. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పన్నులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసియే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హవ్వీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీల మొర నిజముగా నా ఎదుకు చేరినది. ఐగుప్తీయులు వారి పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేలీల ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడినని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడేయుందును, నేను నిన్ను పంపితునంటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముల మీద దేవుని సేవించదరనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగినడలా వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు చాలండి. సరిపో- థ్యాంక్ యూ.
ఆ, ఈ ఈ సంఘటన మనకి అందరికీ తెలుసు, బాగా తెలుసు. ఇక్కడ జరిగిన విషయాలు అందరూ మనకు బాగా తెలుసు. ఆ మోసే ఉన్న పరిస్థితులు మనకు అందరికి బాగా తెలుసు. ఇక్కడ చూస్తున్న మొదటి వచనంలో, మోసే మిద్యాని యాజకుడైన యిత్రో అను తన మామ మందన మేపుచు ఆ మందన అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చును. ఈ సంఘటన జరిగినప్పుడు మోసే వయసు సుమారుగా 80 సంవత్సరాలు ఉంటుంది. ఆ సమయంలో మనం చూస్తున్నాము, మోసే ఆ, పెద్ద రాజుగా లేడు, ఆయనతో సైన్యం లేదు, ఆయన దగ్గర ఎవరు లేరు, పైగా సొంత మంద కూడా లేదు. తన మామగారి మందని ఆయన చూసుకుంటున్నాడు. అరణ్యంలో ఒంటరిగా బహుశా ఉండొచ్చు అక్కడ. అలాంటి సమయంలో దేవునితో ఆయన పరిచయం జరుగుతుంది. దేవునితో పరిచయం జరిగి దేవుని ఆయనతో చాలా విషయాలు చెప్తారు. పెద్ద విషయం ఏమంటే, ఏ దేశం నుంచి పారిపోయి వచ్చాడో, ఏ దేశం నుంచి భయపడి పారిపోయి వచ్చాడో అదే దేశానికి వెళ్ళి, అవే మనుషుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలి. నేను వాళ్ళ మొరను విన్నాను, నేను వాళ్ళ కష్టాలను చూశాను, దేవుడు అంటున్నాడు మోసేతో. దానికి మోసే ఏమంటాడంటే, ముఖ్యమైన విషయం ఏమంటే, ఆ, మన 11వ వచనంలో, అందుకు మోసే నేను ఫరో వద్దకు వెళ్ళుటకును ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి తోడుకుని పోవటకుని ఎంతటి వాడినని దేవునితో అంటాడు. నేనెవరిని? హూ ఆమ్ ఐ? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మోసే అంటాడు, హూ ఆమ్ ఐ దట్ ఐ కెన్ గో? నేను ఎవరినండి నేను వెళ్ళడానికి? నా పరిస్థితి మీకు తెలియదా? నేను ఎవరినో మీకు తెలియదా? నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలియదా? మీకు అన్నీ తెలుసు కదా. నేనెవరిని? నేను ఎంతటి వాడిని పని చేయడానికి? సో ఈ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. హూ ఐ అనే ప్రశ్న అనేది చాలా ముఖ్యమైన. నేను ఎంతటి వాడిను? చాలాసార్లు సేవలో ఉన్నప్పుడు కూడా, చాలాసార్లు నేను ఉత్తర భారతదేశంలో గత 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర భారతంలో అయితే చాలా కష్టంగా ఉన్నాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది, మేము ఎవరు మీ సేవ చేయడం? దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మమ్మల్ని సేవలో ముందుకు సాగించడానికి వెళ్ళమంటున్నాడు, కానీ చాలా కష్టంగా ఉంది. ఎలా ఉంటుంది? ఎలా చేస్తాం? ఇప్పుడు ఇంట్లో కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయడం కష్టం అవుతుంది. ఎక్కువ మంది ఇంట్లోకి వస్తే బయట నుంచి చాలా మంది వచ్చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో చాలా దగ్గరలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంది. దేవుని సేవకులైనా కావచ్చు, సాధారణ జనులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ప్రతిసారి ప్రశ్న అనేది ఏదో ఒక రూపంలో మన జీవితంలో వస్తుంది. సో మోసే అడిగిన ప్రశ్న తప్పు కాదు. మోసే చూస్తున్నాడు, తన పరిస్థితి చూస్తున్నాడు. నన్ను ఎవరో తనకు తెలుసు. 40 ఏళ్ళు ఫరో దగ్గరే ఉన్నాడు. అక్కడ పరిస్థితులు బాగా తెలుసు. ఆ ఫరో ఎంత పవర్ఫుల్ బాగా తెలుసు. అక్కడ ఉన్న ప్రజల సంగతి తెలుసు. ఈ ఇజ్రాయెల్ మనుషుల గురించి తెలుసు. అన్నీ తెలుసు. తర్వాత అక్కడ నుంచి పారిపోయి వచ్చాడు. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ మామగారి ఇంట్లో ఉన్నాడు. అక్కడ మందన కాపుకుంటున్నాడు. సైన్యం లేదు, ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చి ఒక పెద్ద కార్యం చేయాలి అంటున్నాడు. అది చిన్న చిన్న కార్యం కాదు, పెద్ద కార్యం. నేను వాళ్ళ మొర విన్నాను, వాళ్ళ కష్టాలు చూశాను, వాళ్ళందరినీ లక్షల మంది మనుషులు నేను అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయటకు తీసుకురావాలి అని కోరుకుంటాను. మోసే నువ్వు వెళ్ళాలి అంటున్నాడు. దానికి ఆయన అడిగిన ప్రశ్న తప్పు కాదు. అది డెఫినెట్గా మంచి ప్రశ్న, అది వ్యాలిడ్ ప్రశ్న. అది నేను ఎవరిని ఈ పని చేయడానికి? నేను ఎలా చేయగలను? మీరేం చెప్తున్నారు? కష్టం కదా. నాకు తెలుసు అక్కడ పరిస్థితులు, నాకు నా గురించి తెలుసు, నేనెవరినో నాకు తెలుసు. కాబట్టి నా వల్ల జరిగే పని కాదు అనే మనసుతో మోసే ఇక్కడ అంటున్నారు. కానీ దేవుడు ఆయనకు ఒక సమాధానం ఇస్తారు, జవాబు ఏమి ఇస్తారు ఆయన? ఆయన నిశ్చయంగా నేను నీకు తోడైయుందును. మోసే నేనెవరిని, నేనేమై ఉన్నాను అనే ప్రశ్నకి దేవుడు నువ్వు ఎవరు అని చెప్పట్లేదు. నీలో ఈ గుణాలు ఉన్నాయి, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, 80 ఏళ్ళ నుంచి నువ్వు ఉన్నావు, వయసు అయింది నీకు, 40 ఏళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫరో గురించి నీకు బాగా తెలుసు, నీకు పరిచయం ఉన్నవాళ్ళు, ఇవేమి మాట్లాడలేదు. నేను ఎవరిని అనే ప్రశ్నకి, హూ am I అనే ప్రశ్నకి హూ ఆర్ యు అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను నీతో ఉంటాను. నీ పరిచయం, నీ ఐడెంటిటీ ఇంకేమీ కాదు, నేను నీతో ఉన్నాను. మనందరికీ పరిచయం ఒక్కటే, కావలసిన పరిచయం ఒక్కటే, దేవుడు మనతో ఉన్నారు. మన కార్యాలు మనకు కావు, దేవుని కార్యాలు అవి. దేవుని కార్యాలకి మన పరిచయంతో పని లేదు. దేవునిచ్చే పిలుపుకి మన పరిచయంతో పని లేదు. మన డిగ్రీలకు పని లేదు, మన మన హోదాలకు పని లేదు, మనం ఎంత బాగా మాట్లాడతాము, మనం ఎంత శక్తిమంతులో, మన సంఘం ఎంత పద్ధతి, మన వెంట ఎంతమంది ఉన్నారు, మన సైన్యం ఉందా లేదా, దాంతో పని లేదు.
దేవుని కార్యానికి, దేవుని పిలుపుకి, దేవుడు మనుషులకి ఒకటే ఒక పరిచయం, అది దేవుడు మనతో ఉన్నారు. దేవుని కార్యాలు జరగడానికి, మన జీవితంలో జరగడానికి ఒకటే ఒక పరిచయం మనకు కావాలి, దేవుడు మనతో ఉన్నాడు. మోసే జీవితంలో ఈ పెద్ద సంఘటన ఇది, చాలా ఇంపార్టెంట్ సంఘటన ఇది. ఆ సంఘటనలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మన పరిచయం మనమేమో కాదు. నేనెవడిని, నేనేం చదువుతున్నాను, నేనేం పెద్ద పనులు చేశాను, నా సంఘం ఎంత పెద్దది, నా మినిస్ట్రీ ఎన్ని దేశాల్లో ఉన్నది, నా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, నా యూట్యూబ్ ఛానల్ ఎంతమంది ఉన్నారు, దాంతో పని లేదు. అవన్నీ ఉంటే సరే, నో ప్రాబ్లం, తప్పు కాదు, అది ఉండడం తప్పు కాదు. కానీ దానివల్ల మన పరిచయం కాదు. మనం దేవుడు మనతో ఉన్నారు అనే పరిచయంతో మనం ముందుకు వెళ్తున్నాం. నా జీవితంలో నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు తెలుగు ఎందుకు వచ్చో అది కూడా చెప్తున్నాను మీకు. నా రూట్స్ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్. చాలామంది మీరు ఆ ఏరియా నుంచి వస్తున్నట్టుంది, వైజాగ్ ఏరియా నుంచి. మా చిన్నప్పుడు మా ముత్తాతలు వాళ్ళు బరంపూర్ ఏరియాలో ఒరిస్సాలో ఉండేవాళ్ళు. మా తాతగారు వాళ్ళు అంటే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంతా పార్వతీపురం విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళు. మా నాన్నగారు అమ్మగారు అక్కడే పుట్టారు, పెరిగారు. కానీ మేము మాత్రం ఎంపీలో, ఛత్తీస్గఢ్లో, ఆ టైంలో మధ్యప్రదేశ్ ఉండేది, అక్కడ మేము పుట్టాము, పెరిగాము. నేను ముగ్గురు బ్రదర్స్, నేను పెద్ద అబ్బాయిని. చిన్నప్పుడు ఇంట్లో తెలుగు మాట్లాడే వాళ్ళం. కానీ ఎంపీలో ఆ టైంలో మంచి స్కూల్స్ లేకపోవడం వల్ల హై స్కూల్కి, ఇంటర్కి మా నాన్నగారు నన్ను బోర్డింగ్ స్కూల్లో హాస్టల్లో వేశారు నెల్లూరులో. అందుకే తెలుగు నాకు అంత కొంత వచ్చు, ఎక్కువ రాకపోదు కానీ మాట్లాడగలను. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమంటే, మేమంతా బ్రాహ్మణ్ ఫ్యామిలీ అండి. దేవుని నమ్ముకునే వాళ్ళం కాదు, అంటే యేసు ప్రభు గురించి తెలియదు మాకు. నేను కూడా చిన్నప్పుడు కూడా బాగా రిలీజియస్గా ఒక హిందూగా పెరిగాను. ముగ్గురు అబ్బాయిలు కాబట్టి, నేను పెద్ద అబ్బాయిని కాబట్టి ఇంట్లో చాలా పూజలు అవన్నీ జరిగేవి. అమ్మగారు అయితే పూజారిలాగా ఉంటారు. చాలా రిలీజియస్ ఫ్యామిలీ మాది. సో చిన్నప్పుడే ఒక 11 12 సమయంలోనే, అంటే 6th క్లాస్కి వచ్చేటప్పటికి మా నాన్నగారు అన్నారు, నాన్నగారు గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన చిన్నప్పుడు మాతో చెప్పారనమాట, ఇంట్లో చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు అబ్బాయి, నువ్వు పెద్ద అయితే నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పారు నాకు చిన్నప్పుడు. మీకు అందరూ తెలుసు మన తెలుగు వాళ్ళ సంగతి. ఇంట్లో నాన్నగారు ఏమనంటే అది శిలాశాసనం, దానికి ఏమి అటు ఇటు వెళ్ళాం. సో చిన్నప్పుడు నాన్నగారు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వాలి అంతే, దాంట్లో మనం డిస్కషన్స్ లేవు, ఏమిలే. సరే నాన్న. కానీ ఒక ప్రశ్న వచ్చింది చిన్నప్పుడే, ఎందుకు డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయితే ఏమవుద్ది? చిన్న ప్రశ్న, మనసులో వచ్చింది ప్రశ్న, డాక్టర్ అయితే ఏమైపోద్ది, ఎందుకు నాన్నగారు డాక్టర్ అమ్మంటున్నారు? ఇంట్లో డబ్బులకేం కొరత లేదు, పరపతికేం కొరత లేదు, పెద్ద జాతి వాళ్ళం, అబ్బాయిలు, ముగ్గురు అబ్బాయిలు మా ఇంట్లో, కట్నాలు ఇచ్చేది లేదు, కట్నాలు వచ్చేవే, డబ్బులు కొరత లేదు, సమాజంలో కొరత లేదు, డాక్టర్ అయితే ఏమైపోద్ది, దానివల్ల ఏం పెద్ద గొప్ప అయిపోద్ది? ఆ ప్రశ్న వచ్చింది. దానికి నేను ఆ ప్రశ్నని దాని గురించి ఆలోచిస్తూ నాన్నగారు ఎందుకు డాక్టర్ అవ్వమంటారని ఆలోచిస్తూ మా దేవుళ్ళతో నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేవుడా, నేను ఇప్పుడు జీవితంలో చదువుతాను, కష్టపడతాను, డాక్టర్ అవుతాను, దానివల్ల ఏమవుద్ది చెప్పండి. అంటే కొన్నిసార్లు ఆలోచించేవాడిని, ఏమైనా ఆలోచించేవాడిని అంటే, ఇప్పుడు నేను చదువుతున్నాను, హై స్కూల్కి వెళ్తున్నాను, ఇంటర్కి వెళ్తున్నాను, తర్వాత ఎంట్రన్స్ రాస్తాను, డాక్టర్ అయిపోతాను, కాలేజ్కి వెళ్తాను, తర్వాత ఏమవుద్ది, ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటాను, ఇద్దరు కలిసి ఒక హాస్పిటల్ తెచ్చుకుంటాము, బాగా సంపాదించుకుంటాం, పిల్లలు పుడతారు, వాళ్ళని కూడా డాక్టర్ చేసేస్తాము, తర్వాత వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసేస్తాము, మనవాళ్ళతో ఆడుకొని ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు చదివి బతికి చచ్చిపోతాం. ఇది హిందువుగా ఒక ఆలోచన. అది జీవితంలో ఒక లక్ష్యం లేదు. అంటే ఎంతైనా జీవితం అంటే అల్టిమేట్లీ డబ్బులు సంపాదించి ఇల్లు కట్టేసుకొని తర్వాత పిల్లలతో ఆడేసుకొని చనిపోవడమేనా? అలాగే చనిపోవడమే అంతిమ గమ్యం అయితే అంత కష్టపడి ఎందుకు చనిపోవాలి? ముందే చనిపోతే సరిపోదు కదా. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎందుకు కష్టపడాలి? లేదు, ఈ కేవలం డబ్బులు సంపాదనే కాదు, లేదా ఇల్లు కట్టుకోవడమే కాదు, దీనికన్నా మీరేమైనా ఉంటే నాకు తెలియాలి. నా జీవితంలో ఐ నీడ్ టు నో ద పర్పస్ అనేసి ప్రశ్న అడిగేవాడు. నాకు ఇష్టమైన దేవుడు, బహుశా ప్లీజ్ డోంట్ పబ్లిష్ దిస్ ఎనీవేర్ ఆన్ సోషల్ మీడియా అండి, రికార్డ్ చేస్తున్నారు మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కొన్ని సున్నితమైన విషయాలు మాట్లాడతాను. సో ఇట్ షుడ్ నాట్ గెట్ ఇన్ రాంగ్ హ్యాండ్స్, రిక్వెస్ట్ యూ. సో నాకు ఇష్టమైన దేవుడు వినాయకుడు, ఆయనతో నేను ప్రార్థన చేసుకునేవాడిని. ఒకసారి వినాయక చవితి టైంలో నేను క్లాస్ 8లో ఉన్నప్పుడు మా అమ్మగారు అన్నారు, బయటకు వెళ్ళి హ్యాపీగా ఉంటాను ప్లస్
రిలీజియస్గా ఉండేవాళ్ళు. వాళ్ళు నాతో కలిసి ఉన్నప్పుడు మేము నలుగురు ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళతో అడిగాను, ఫస్ట్ ఇయర్లోనే అడిగాను, మీరు ఎవరితో ప్రార్థన చేస్తున్నారు అనేసి. దానికి వాళ్ళు